విరాట్ కోహ్లీ అంటేనే కన్సిస్టెన్సీకి కేర్ ఆఫ్. నిలకడగా రాణించడంలో విరాట్ తర్వాతే ఎవరైనా అనేట్టుగా రికార్డులున్నాయి. చేజింగ్లోనూ కోహ్లీ లెక్కే వేరు. అయితే శ్రీలంకతో సిరీస్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. 3 మ్యాచుల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. టీమిండియాను ఆదుకోలేకపోయాడు. రోహిత్ ఇచ్చిన ఊపును కొనసాగించలేకపోయాడు. 3 మ్యాచుల్లోనూ స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకున్నాడు. వికెట్ల ముందే దొరికిపాడు. దీంతో కోహ్లీకి అసలేమైంది అనే చర్చ జరుగుతోంది. గతంలో లంక గడ్డపై విరాట్ అద్భుతంగా రాణించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చెలరేగిన రికార్డుంది. కానీ ఈసారి 3 మ్యాచుల్లోనూ రాణించకపోవడం ఏంటనే ఆందోళన అభిమానుల్లో ఉంది. 3 మ్యాచుల్లో కలిపి 58 పరుగులే చేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ నెల రోజులు రెస్ట్ తీసుకున్నాడు. లంక టూర్ నుంచి కూడా విశ్రాంతి తీసుకుంటాడన్న చర్చ జరిగింది. కానీ గంభీర్ రిక్వెస్ట్తో విరాట్ బరిలో దిగాడు. కాకపోతే ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. స్పిన్ వలలో చిక్కి విలవిలలాడిపోయింది. ప్రస్తుతం విరాట్ ఫామ్పై తీవ్రంగా చర్చ జరుగుతోంది. దీంతో ఇదే అంశంపై మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ స్పందించాడు. కోహ్లీ ఫామ్పై ఆందోళనే అవసరం లేదన్నాడు. స్పిన్ కండిషన్స్లో బ్యాటింగ్ చేయడం ఎవరికైనా కష్టమే అన్నాడు. అలాగని తనేమీ విరాట్ను వెనకేసుకు రావడం లేదన్నాడు. లంక పిచ్లపై మిడిల్ ఓవర్లలో సవాల్ తప్పదన్నాడు. ముఖ్యంగా 8 నుంచి 30 ఓవర్ల మధ్య బ్యాటింగ్ చేయడం కష్టమైన పనే అన్నాడు. కోహ్లీ, రోహితే కాదు ఎవరైనా ఇబ్బంది పడతారన్నాడు. కొలంబో పిచ్ మాదిరిగానే అన్ని పిచ్లు ఉండవన్నాడు. భారత బ్యాటర్స్ ఆడిన పిచ్ చాలా కఠినమైందన్నాడు. మరోవైపు ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయిందనే చర్చ జరుగుతూనే ఉంది. రోహిత్ మినహా భారత బ్యాటర్స్ సరిగా రాణించలేకపోయారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. లంక టూర్కు సరైన సన్నద్ధతే లేదని విమర్శిస్తున్నారు. కొలంబో పిచ్ పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తే బాగుండేదంటున్నారు. సీనియర్లు నేరుగా లంక టూర్లోనే బరిలో దిగడము మైనస్ అయిందంటున్నారు. అయితే ఒక్క సిరీస్తో పోయేదేమీ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పటికైనా అలర్ట్గా ఉండాలని మాజీలు సూచిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఉపఖండమే ఆతిథ్యం ఇస్తున్నందున జాగ్రత్తగా అడుగులు వేయాలంటున్నారు. స్పిన్ సవాల్ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాలంటున్నారు.